ఆరుగాలం శ్రమించి లక్షల పెట్టుబడి పెట్టి పండించిన పంట చేతికందే దిశలో నేలరాలిపోతే ఆ రైతు పరిస్థితి వర్ణనాతీతం. అలాంటి కష్ట సమయంలో రైతన్నలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదు. అకాల వర్షాలు, గాలుల వల్ల పలు జిల్లాల్లో అరటి, మామిడి, పొగాకు పంటలు తీవ్రంగా దెబ్బతింటే ప్రభుత్వం పట్టించుకున్న పాపాను పోలేదు. సాగు కోసం చేసిన అప్పులు తీర్చలేక రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రభుత్వం కనికరం చూపట్లేదు. వైఎస్ఆర్ జిల్లాలో గత నెలలో అకాల వర్షాలు, వడగండ్ల వానల వల్ల దాదాపు 3,000 ఎకరాల్లో అరటి పంట నేల కొరిగింది. చేతికందే దశలో పంట నేల రాలడంతో లక్షల పెట్టుబడి పెట్టిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం ఆదుకోవాలని మొరపెట్టుకున్న ఫలితం శూన్యం. ఘటన జరిగిన 2 రోజుల తర్వాత అధికారులు, మంత్రులు హడావుడి చేసి పంటను పరిశీలించి న్యాయం చేస్తామని చెప్పి వెళ్లిపోయారు. అది కూడా మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శించేందుకు వస్తున్నారని తెలిసి హడావుడి చేశారు. ఆ తర్వాత అంచనాలు అన్నారు, సాయం చేస్తామన్నారు, బీమా అన్నారు, కానీ ఒక్కటి కూడా రైతులకు చేరలేదు. 2 రోజుల క్రితం అదే ప్రాంతంలో ఎదురుగాలులకు మళ్లీ అరటి పంట నేల కొరికింది. ప్రతి ఎకరాకు 1,50,000 పెట్టుబడి పెట్టి అరటి మొక్క 16 రూపాయలు పెట్టుకొని ఒక్క రూపాయి కానీ ఇప్పుడు ఎకరాకు వచ్చే ఆధికం లేదు. రైతుకు చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు మొన్న నెల కింద తాదిరిపల్లె, లింగాల, కోమంతల ఎన్ని పడిపోయి, పార్నపల్లి ఎన్ని పడిపోయి రైతుకు ఇప్పటికీ నష్టపరి పరిహారం కట్టిలే ప్రభుత్వము. ప్రతి సంవత్సరం ఇట్లే ఈ దఫా అప్పు తీరిపోతా అనుకుంటారు. ఈ దఫా తీరేలేదు. అప్పు పెరిగేది కానీ తగ్గేది లేదు. రైతుకి ఇటైతే ఆత్మహత్యలే శరణ్యమని కోరుకుంటున్నాం మేము. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల, బద్వేల్ నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. అరటి, పొగాకు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నా ప్రభుత్వం రైతులకు అండగా నిలవలేకపోయింది. కాసునాయన మండలంలో 800 ఎకరాల్లో అరటి పంట నేల కొరిగింది. బి కోడూరు మండలం మున్నెల్లిలో 500 ఎకరాల్లో పొగాకు దెబ్బతింది. అయినా ప్రభుత్వం అంచనాలు వేస్తున్నామంటూ చేతులు దులుపుకుంటోంది తప్ప కనీస సాయం అందించడంలో మీనమేషాలు లెక్కిస్తోంది. ఈ పొద్దు నేను 10-15 లక్షలు పెట్టుబడి పెట్టినాము. ఈ చేను నిండా పొగాకు పెట్టుకొని ఉండము. ఏమీ అర్థం కాక మాకు వాళ్ళు వచ్చరు, చెప్తారు, దానికి సమాధానం లేదు, ఏమీ లేదు. వాళ్ళు ఏం చేస్తాడారో మాకు ఏమీ లేదు. మేము ఇంకా మందు తాగి చచ్చిపోవాల్సిందే. ఇప్పుడు దాదాపు 10-12 లక్షలు పెట్టుబడి పెట్టినాము. ఇప్పుడు మా మునిల్లి పంచాయతీ మీద 200 ఎకరాలు వేసినాము. వాళ్ళ మాటలని మాకు ఏమీ లేదు, అగ్రిమెంట్ లేదు, ఏమీ లేదు. ఏదో చేస్తారు వాళ్ళు, అది చేస్తారు, ఇది చేస్తారని మేము ఏదో ఇదైనము. ఇక అన్నమయ్య జిల్లా రాయచోటిలో మామిడి పంట తీవ్రంగా దెబ్బతింది. అకస్మాత్తుగా వచ్చిన ఈదురు గాలులు, వడగళ్ల వాన కారణంగా 1,200 ఎకరాల్లో మామిడి దెబ్బతింది. కాపు వచ్చే సమయంలో పూత పిందె రాలిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. రామాపురం, లక్కిరెడ్డిపల్లి మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అయినా ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు. అకాల వర్షాలు, వడగళ్ల వాన, ఈదురు గాలుల కారణంగా లక్షల పెట్టుబడి పెట్టి సాగు చేసిన వాణిజ్య పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ప్రభుత్వం ఇంతవరకు ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వలేదు. అదే గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఏ సీజన్లో జరిగిన నష్టానికి అదే సీజన్లో ఇన్పుట్ సబ్సిడీ, పరిహారం, బీమా అందేవి. కానీ కూటమి ప్రభుత్వం ఇంకా అంచనాలు వేసే దశలోనే ఉండిపోయింది.